మేఘ విస్ఫోటనం జరిగింది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మెరుపు వరదలు ఊరిని ముంచెత్తాయి. వందల మంది గల్లంతయ్యారు. ఆధ్యాత్మిక యాత్ర ఒక్కసారిగా విషాదంలోకి జారింది. భవనాలు, దుకాణాలు పేక మేడలా కొట్టుకుపోయాయి. బండరాళ్లతో రోడ్లు మూసుకుపోయాయి. రక్షణ బలగాలు రంగంలోకి దిగాయి. విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? ముందస్తుగా గుర్తించకపోవడానికి కారణాలేంటి? హృదయాలను పిండివేసిన ఆ ఘోర విస్ఫోటనం ఘటనపై ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలోని చోసితి గ్రామం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ముచ్చైల్ మాతా యాత్రకు బేస్ క్యాంపుగా ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగిన మేఘ విస్ఫోటనం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా వచ్చిన మెరుపు వరదలు గ్రామాన్ని అతలాకుతలం చేశాయి. మచైల్ మాతా ఆలయానికి వెళ్లే భక్తులు లంగర్ వంటశాలల్లో టెంట్లలో ఉన్న సమయంలో వరదలు విరుచుకుపడ్డాయి. టెంట్లు, దుకాణాలు, సెక్యూరిటీ అవుట్ పోస్టులు అన్నీ కొట్టుకుపోయాయి. ఆకాశంలో ఏర్పడిన హఠాత్తు మార్పు కారణంగా జరిగిన ఈ ఘోర ఘటనలో ఇప్పటి వరకు 46 మంది మరణించారు. 200 మందికి పైగా గల్లంతయ్యారు. వందలాది మందిని రక్షించిన సహాయక బృందాలు వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, స్థానిక వాలంటీర్లతో పాటు సైనికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న యంత్రాంగం, హెలికాప్టర్లు, అదనపు బృందాలు సిద్ధం చేశారు. కేంద్రం కూడా రంగంలోకి దిగింది. జూలై 25న ప్రారంభమైన మచైల్ మాతా యాత్ర సెప్టెంబర్ 5న ముగియాల్సి ఉంది. కానీ ఈ విషాదం నేపథ్యంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల భద్రతే ప్రాధాన్యంగా యంత్రాంగం తెలిపింది. ఊహించని పరిణామంతో ఊరు మాయమైంది. ఎటు చూసినా శిథిలాలు, బురద, మృతదేహాలు. కొండలపై నుంచి వచ్చిన బండరాళ్లు, బురద నీరు గ్రామాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో అంతా క్షణాల్లో జరిగిపోయింది. రాజౌరి, ఉధంపూర్, పూంచ్, కథువా జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. తావి, చీనాబ్, ఉజ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా వైష్ణోదేవి ఆలయ మార్గం కూడా మూసివేశారు. అటు హిమాచల్ ప్రదేశ్లోనూ మేఘ విస్ఫోటనాలు. సిమ్లా, లాహోర్, స్పితి ప్రాంతాల్లో నిర్మాణాలు కొట్టుకుపోయాయి. 400కు పైగా రహదారులు మూసివేశారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. మంచుకొండల్లో వెలిసిన అమర్నాథ్ శివలింగం సమీపంలో ఇటీవల ఏర్పడ్డ క్లౌడ్ బరస్ట్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. స్వల్ప సమయంలోనే భారీ వరదలకు కారణమయ్యే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ముందుగా అంచనా వేయడం కూడా ఓ సవాల్. కుంభవృష్టితో ప్రాణ ఆస్తి నష్టాలకు దారితీసే ఈ ప్రతికూల వాతావరణ స్థితిని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమే. పలుచోట్ల భారీ వర్షాలు, వరదలకు క్లౌడ్ బరస్ట్లు కారణమని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారితీయడాన్ని మేఘ విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. భారీ వర్షాలన్నింటినీ క్లౌడ్ బరస్ట్గా పరిగణించలేం. కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే వాటిని క్లౌడ్ బరస్ట్గా చూడాల్సి ఉంటుంది. ఐదు దశాబ్దాల కాలంలో మన దేశంలో చాలా మేఘ విస్ఫోటనాలు చోటు చేసుకున్నాయి. ఇవి అధికంగా హిమాలయ ప్రాంతాల్లోనే ఏటా పదుల సంఖ్యలో క్లౌడ్ బరస్టులు సంభవిస్తున్నట్లు నివేదికలతో తెలుస్తోంది.
1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బరస్ట్లు సంభవించాయి. 2002లో ఉత్తరాంచల్లో సంభవించిన కుంభవృష్టికి 28 మంది బలి అయ్యారు. ఆకస్మిక వరదల ధాటికి పలు గ్రామాలు తీవ్ర నష్టం వాటిల్లింది. కొద్ది రోజుల కిందట అమర్నాథ్ గుహ వద్ద జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు సంభవించాయి. ఆ విషాద ఘటనలో 16 మంది మృతి చెందిన ఘటన మరిచిపోకముందే చోసితి గ్రామంలో జరిగిన విపత్తు వీరంగంతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మేఘ విస్ఫోటనం ఒక చిన్న ప్రాంతంలో క్షణాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యం. కానీ దాని ప్రభావం మాత్రం అంతకంటే పెద్దది. చోసోతి గ్రామంలో జరిగిన ఘోర ఘటన మచేల్ మాతా యాత్రను విషాదంలోకి నెట్టింది. వందలాది కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాయి. భక్తి మార్గం బురదమయమైంది. ఇది కేవలం వాతావరణ మార్పుల ప్రభావమే కాదు, మనం ముందస్తుగా అంచనా వేయలేని పరిస్థితి, కానీ ఎదుర్కోవాల్సిన సవాల్ కూడా. ఈ క్లౌడ్ బరస్ట్లు భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలకు సంకేతంగా మారుతున్నాయి. ఇలాంటి విపత్తులు మళ్లీ జరగకుండా ముందస్తు హెచ్చరికలు, వాతావరణ అంచనాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.